నిన్న మన తాడిగడప మున్సిపాలిటీలో ఒక అనాథరైజ్డ్ ఒక రైతు బజార్ని ఓపెన్ చేస్తూ ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి ఆస్తుల్లో చొరబాటుదారులు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకుని వాళ్ళు దాంట్లో వాళ్ళ ఇష్టానుసారంగా వ్యాపార సముదాయాలుగా మలుచుకుని వారికి ఆదాయ వనరులుగా సమకూర్చుకుంటూ మళ్ళా నీతి వాక్యాలు నీతి సూక్తులు ప్రవచనాలు చెబుతూ మొన్న ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం మీ అందరికీ తెలిసినటువంటి సబ్జెక్టు. నిన్న గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ ఏదైతే ఈ ఫిషరీస్కి సంబంధించినటువంటి ఆస్తి కాదు అది పోరంబోకు అని ఆయన మాకు సెలవు ఇవ్వడం జరిగింది. నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా, 483/1 సర్వే నంబర్లో 5 ఎకరాల 36 సెంట్లు ఇవాళ కూడా పోరంబోకు క్లాసిఫికేషన్ కింద ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ అనుభవదారుల కింద ఉండడం జరిగింది. మరి సబ్ డివిజన్ అయిన తర్వాత కూడా 483/2Bలో ఒక 60 సెంటు ఇళ్ల పట్టాలకు మంజూరు చేయడం జరిగింది. మరి అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అది తర్వాత మళ్ళా సబ్ డివిజన్ అయిన తర్వాత 483/2Aలో 2 ఎకరాల 8 సెంట్లు మరి ఇప్పుడు మేమేవైతే ఆరోపిస్తున్నామో దాంట్లో అక్రమ కట్టడాలు లేకపోతే అక్రమంగా వ్యాపారాలు నిర్వహించేటువంటి వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్నారని మేము ఏదైతే ఆరోపిస్తున్నామో అది ఈ పర్టికులర్ ల్యాండ్లో ఉంది. దీని ఆయన సెలవిస్తూ ఇది అసలు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆస్తే కాదు అన్నాడు. నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా, ఇది అడంగల్ కాపీ అంటే ROR, దీన్ని ఏమంటారు? రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటారు. ఎమ్మెల్యే నీకే చెప్తున్నా, ఇను సరిగ్గా నేర్చుకో, ఇది రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటారు. ఇది మీ భూమి ద్వారా మీరు కనుక యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కనుక కొడితే ఆ సర్వే నెంబర్ల నుంచి వచ్చేటువంటి పత్రాలు ఇవి. దీంట్లో ఏమొస్తుంది? కనీసం జ్ఞానం, ఇంకిత జ్ఞానం లేదు, సిగ్గు లేదు, శరం లేదు, ఏది నోటికి ఏది వస్తే అది అదుపు లేకుండా మాట్లాడతాడు. పైపెచ్చి ఇది ఫిషరీస్ డిపార్ట్మెంట్ది కాదని చెప్తావు. నీ తప్ప ఇగో సాక్షాత్ మీ చంద్రబాబు నాయుడు ముద్రలు వేస్తున్నారు. మేము ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు అయితే తప్పు అని చెప్పావు. నువ్వే ఇదిగో కనబడుతుంది కదా, మీరు ఇచ్చినటువంటి అధికారిక రికార్డు ఇది. ఏమనుంది దీంట్లో? పోరంబోకు అనుభవదారుల కింద ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఇంకా నిస్సిగ్గుగా ఇది ప్రభుత్వ భూమి కానట్టు మాట్లాడుతూ ఉంది. మీ ద్వారా అడుగుతా ఉన్నా, అసలు ఈ ఆస్తి ఎవరిది? ప్రభుత్వానికి. ప్రభుత్వం సంబంధించినటువంటి ఆస్తిలో మీరు ప్రజల ఉపయోగానికి మీరు ఏది నిర్మించాలన్నా లేకపోతే ఏ సౌకర్యాలు కల్పించాలన్నా దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు ఉంటాయి. మేమేమో ఫస్ట్ నుంచి ఆరోపిస్తున్నాం. మా ఆరోపణ ఏంటి? మీరెవరో, నువ్వెవడవి? చట్టాన్ని నీ చేతుల్లో తీసుకున్నానికి నువ్వెవడవి? నువ్వు ఒక శాసనసభ్యుడివి. శాసనసభ్యుల్లోకి వెళ్ళి శాసనాలు చేయడానికి నువ్వు పనికొచ్చేటువంటి వ్యక్తివి. ప్రజల యొక్క అవసరాల నిత్యం లేకపోతే వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్, వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ వ్యవస్థల చేత పరిష్కరింప చేయడానికి మాత్రమే నువ్వు ఉపయోగపడతావు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీకు లేవనెత్తి సమస్యలు చెప్తా ఉంటా. దాన్ని ప్రభుత్వ వ్యవస్థల ద్వారా మనం పరిష్కరించాలి. నువ్వెవడో ఈ చట్టాన్ని నీ చేతిలో తీసుకున్నాను నన్ను అడుగుతున్నా. నీకే అధికారం ఉందని అడుగుతున్నా. నీకే అధికారం ఉంది? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదా? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదా? ఈ వ్యవస్థలను ఎవరు నడపాలి? ఈ వ్యవస్థలు నడపాల్సినటువంటి వ్యవస్థ AMC, అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఈ ప్రభుత్వ ఆస్తిలో ప్రజల ఉపయోగార్థం, ప్రజల సౌకర్యార్థం రైతు బజార్ నిర్వహించాలనేటువంటి ఆలోచన తలంపు కనుక నీకు ఉంటే నువ్వేం చేయాలి? మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ ద్వారా ఇవన్నీ నియామకాలు మంచి చెడు అంతా చేయాలి. 1962లో ఎందుకు పెట్టారు? AMCలు ఎందుకు పెట్టారు? రైతుల్ని గిట్టుబాటు ధరలు ఇవ్వడానికి, వినియోగదారుకి సరసమైన ధరలు ఇవ్వడానికి ప్రభుత్వం మధ్యవర్తిగా వ్యవహరించి వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగకూడదనేటువంటి ఆలోచనతో వ్యవస్థలు స్థాపిస్తే నువ్వేదో మొఘల్ సామ్రాజ్య చక్రవర్తుల్లాగా, నువ్వేదో పెద్ద వారసుడిలాగా ఇదంతా నీ ఆస్తి అయినట్టు నీ బాబుగాడు ఆజా ఈ జాగాన్ని మీ బాబుగాడు ఇచ్చాడా నీకు? ఇది ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వం
ప్రభుత్వం చేత మాత్రమే నడపబడాలి. ప్రభుత్వం చేత కాకుండా ఒక ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే దాన్ని ఏమంటారు? చెప్పండి, దాన్ని ఏమంటావు? సిగ్గు లేదు, ఎగ్గు లేదు, కనీసం ఏమైనా అనుకుంటారనేటువంటి కనీసం జ్ఞానం కూడా లేదు. మేమేం చెప్తున్నాం, నువ్వు ఏది చేయాలన్నా ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి, ప్రభుత్వ వ్యవస్థల చేత చేపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతేగాని చట్టాన్ని నా చేతిలో తీసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టుకి ఇచ్చుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు దళారులకు పంచుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు కట్టడాలు కట్టుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు అకౌంట్స్ అన్ని మెయింటైన్ చేస్తాను, నువ్వెవడవి? దానికి ఒక వ్యవస్థ ఉంది, అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అని. ఈ నియోజకవర్గంలో కంకిపాడు మార్కెట్ యార్డు సంబంధించి కంకిపాడులో ఒక రైతు బజార్ ఉంది. దాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్లో అది ఏఎంసీకి అప్పచెప్పారు, గవర్నమెంట్ నిర్వహిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తూర్పులో అవ్వచ్చు, పశ్చిమలో అవ్వచ్చు, లేకపోతే విజయవాడలో నెలకొల్లు ఉన్న అనేక రైతు బజార్లన్నీ కూడా వ్యవసాయ శాఖ వాళ్ళు నిర్వహిస్తారు. ఇదేం దందా? మాకు అర్థం కాదు, ఇదేం దందా? వీళ్ళని సోద్యం చూస్తా, కలెక్టర్ గారు సోద్యం చూస్తున్నారు. మేము అనేకసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, మొరబెట్టుకోవడం జరిగింది, మేము ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. అయినా నిమ్మకి నీరెత్తినట్టుగా ఒక ప్రజావాజ్యం వేసి కోర్టుకి వెళ్తే కమిషనర్ ఆఫ్ ఫిషరీస్కి ఒక డైరెక్షన్ ఇచ్చారు. దాంట్లో ఏమేమైతే అక్రమాలు జరుగుతున్నాయో వాటిని తగు చర్యలు తీసుకోమని చెప్పి ఆర్డర్ ఇస్తే సాక్షాత్ చీఫ్ జస్టిస్ గారు ఇచ్చారు. మీకు బుద్ధి ఉండదు, చీఫ్ జస్టిస్ గారు అంటే లెక్క ఉండదు, అసలు న్యాయ వ్యవస్థ అంటే అసలు మీకు గౌరవం ఉండదు. మీరేం ప్రజాప్రతినిధులు అడుగుతున్నా? మీరేం ప్రజాప్రతినిధులు? దాచుకో పంచుకో, పొద్దున్న లెగిస్తే ఇదే పని మీకు. మేమేం చెప్తున్నాం, అక్కడ రైతు బజార్ పెట్టాలి. ఎవరు పెట్టాలి? వ్యవసాయ శాఖ వాళ్ళు పెట్టాలి. ఏఎంసీ వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ నిర్వహించాలి. అర్హులైనటువంటి రైతులు కార్డులు, గుర్తింపు కార్డులు ఇస్తారు. వాళ్ళందరికీ చక్కగా వాళ్ళకి సముదాయాలను ఏర్పాటు చేసి వారు అలాట్ చేస్తారు. దానికి ఒక ఎస్టేట్ ఆఫీసర్ ఉంటాడు, గవర్నమెంట్ అధికారి, వాడు అన్నీ చూస్తాడు. నువ్వేంటి ప్రైవేట్ దందా చేసేది? నీ పార్టీ ఇదంటే ఆస్తి నీ పార్టీ సొత్తా? మేము ఒకటి చెప్తుంటే నువ్వు ఒకటి మాట్లాడతావు. మేమేం చెప్తున్నాం, ఈ దందాన్ని ఎటువంటి పరిస్థితిలో కొనసాగించేటువంటి పరిస్థితి ఉండదు. అతనికి తెలుసు. దీని మీద మేము స్టేకి తీసుకొచ్చడానికి వెళ్ళి కోర్టుకి వెళ్ళి మరి ఆర్డర్ కాపీ కూడా రావడం జరిగింది. సాక్షాత్తు సీజే గారు ఏమి ఇచ్చారు? కమిషనర్ గారిని డైరెక్ట్ చేశారు. మేము ప్రారంభం దశలో ఉన్నప్పటి నుంచి మొత్తుకుంటుంటే దాన్ని ప్రారంభం చేశారు. కరెంట్ ఎవరి పేరు మీద ఉంది? కమిషనర్ గారి పేరు మీద ఉంది. ఒక సామాన్యుడు అప్లై చేసుకుంటే మీరు 30 దెబ్బలు పెట్టి 3 చెరువులు లాగిస్తారు. యథేచ్ఛగా నిస్సిగ్గుగా యంత్రాంగం అంతా చూస్తూ ఉన్న పక్కనే కమిషనర్ ఆఫీస్ గారు ఉన్నా కూడా కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదా? ఇది దాచుకో పంచుకో కాదా? దీన్ని మేము అడుగుతామంటే మళ్ళీ కొత్త డ్రామా మొదలెట్టాడు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇది కోర్టుకు వెళ్ళారు. ఇది వివిధ దశల్లో ఉండి ఆరోపణలు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఒక కొత్త నాటకం మొదలెట్టాడు. ఇలా ఫ్యామిలీకి కొత్త ఒక లక్షణం ఉంది. టికెట్ ఇవ్వకపోతే ఏడుతారు. ఓకే, ఎవరైనా కాల్ మీద సెక్స్ రాగేటంటే ఏడుతారు. మళ్ళీ టికెట్ ఇవ్వలేదంటే మళ్ళీ ఎక్కి ఏడుస్తారు. అసలు గ్లిజరిన్ అనేది నటులకు కూడా గ్లిజరిన్ పెట్టుకుంటే ఏడుతారు. అసలు గ్లిజరిన్తో కూడా పని లేదు వీళ్ళకి. నిస్సిగ్గుగా ఎవరికి ఆస్తులు కట్టబెట్టారు? మీ ఆస్తులు ఎవరి కోసం కట్టబెట్టారు? ఎవరికైనా ఇచ్చారు మాకు? ఏదైనా ఈ ప్రజలకు దాన ధర్మాలు చేశారా మీరు? నీ కోసం, నీ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం, నీ వ్యక్తిగత స్వలాభాల కోసం మీరు ఖర్చు పెట్టుకుని పేద ప్రజల కోసం ఈ ఆస్తులను అమ్ముకున్నారని చెప్తారండి. ఏం నిర్వహించావని మళ్ళీ కొత్త నాటకం, సానుభూతి పొందటం, చంద్రబాబు గారితో మొదలైంది ఎక్కెక్కి ఆడటం. శాసనసభ్యులు కుమారులు, శాసనసభ్యులు గారి మొత్తం కుటుంబం రోడ్డున పడి ఏడ్సే పని. దోచుకుంటుంది మీరు, దాచుకుంటుంది మీరు, పంచుకుంటుంది మీరు. ఇంకా పైపెచ్చు మీ ఏడుపులు, మీ నటనలతో చంద్రబాబు నాయుడు గారినో, భువనేశ్వర్ గారినో, సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారు మెప్పించగలిగారేమో కానీ ఏది టికెట్ ఇవ్వడంలో, లేకపోతే మీరు చేసే అక్రమాలన్నీ కప్పిపుచ్చుకోవడంలో నాకేమీ తెలియదు, నీ శుద్ధ పోసనని చెప్పుకోవడంలో వాళ్ళు ఒకవేళ నమ్ముతున్నారు మీ ఏడుపులు చూసి. మాకైతే తెలియదు. కానీ ఇక్కడ
పెనమలూరు నియోజకవర్గ ప్రజలైతే నమ్మేటువంటి పరిస్థితి లేదు. నువ్వు ఏ రకంగా దౌర్జన్యాలు, దాష్టీకాలు, నిర్మోహమాటంగా వసూళ్ళు, నువ్వు ఆ రోజు ఔరంగజేబు లేకపోతే మన మహమ్మద్ తుగ్లక్ని ఎవరో చూసాం, సాక్షాత్తు ఆయన్ని తలపిస్తున్నాడు ఇతను. కాబట్టి ఇటువంటి చౌకబారు ఏడుపులు నటనలో ఇవన్నీ పక్కన పెట్టండి. అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో ఎలా నడపాలి, నడిపేటువంటి విధానం అది నేర్చుకో. ముందల గవర్నమెంట్ మీదే, మేమేం కాదంటలా, గవర్నమెంట్ మీదే. నడిచేటువంటి విధానంలో గవర్నమెంట్ వ్యవస్థలు ఉన్నాయి, గవర్నమెంట్ అధికారులు ఉంటారు, వాళ్ళ చేత నడపబడాలి. అంతేగాని నా ఇష్టం నేను చేస్తాను, నువ్వు ఎవడవే, యువర్ ఆఫ్టర్ ఆల్ అయిన ఎమ్మెల్యే శాసనసభలోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు లేవనెత్తడానికి పనికొస్తావు తప్పితే నువ్వేదో ఇక్కడ నువ్వు నీ సొంత రాజ్యాంగాన్ని, సొంత చట్టాన్ని అమలుపరిచినటువంటి పరిస్థితి ఉన్నదాన్ని హెచ్చరిస్తూ దీని మీద న్యాయపరమైనటువంటి పోరాటానికి మేము ఎప్పుడూ కూడా వెనక తగ్గమని తెలియజేసుకుంటూ, ఇటువంటి ఏ స్థాయి అక్రమాలు జరిగినా కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ప్రభుత్వ వ్యవస్థని, ప్రభుత్వాన్ని, లేకపోతే ఈ రాజ్యాంగం మీద చట్టబద్ధంగా తీసుకునేటువంటి నిర్ణయాలు మేము కట్టుబడి ఎప్పుడూ కూడా గౌరవిస్తాం, సహకరిస్తాం, ఆయనకు కూడా సహకరిస్తాం. కానీ చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు చేస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఊరుకునేది లేదు. మేము కూడా తగు చర్యలు, వాటి మీద తగు పోరాటాలు ఖచ్చితంగా చేస్తాం. ఒక అజ్ఞానికి ఒకసారి చెప్తే అర్థమవుద్ది. అతని గాడికి అసలు ఆర్ఓఆర్ అనేది తెలియదు. అసలు ఆర్ఓఆర్ అన్న అడగలన్న ఏంటి, రికార్డ్ ఆఫ్ రైట్స్. అసలు ప్రభుత్వం ఇచ్చేటువంటి రికార్డుల మీద నమ్మకం లేనటువంటి దౌర్భాగ్యమైన శాసనసభ్యుడు ఇక్కడ ఈ పెనమలూరుకు ఉండడం అనేది మా దౌర్భాగ్యం. ఆర్ఓఆర్ అంటే ఏంటి, రికార్డ్ ఆఫ్ రైట్స్. ప్రతి మనిషికి ఆ భూమి యొక్క విస్తీర్ణం, భూమి యొక్క స్వభావం, భూమి యొక్క సబ్ డివిజన్లు, లేకపోతే వాటి యొక్క తాలూకా వ్యవహారాలు ఉండేది రికార్డ్ ఆఫ్ రైట్స్. ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ కూడా నువ్వు కాదని చెప్తున్నావు అంటే అసలు ఏ స్థాయిలో పిచ్చి నీకు పట్టిందో మాకు అర్థం అవుతుంది. ఎస్, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ప్రజల కోసం ఎవరు చేయాలి? నువ్వు చేస్తావా? నువ్వు దందా చేస్తావా? నీ పార్టీ మనుషులు చేస్తారా? మీ పార్టీ మనుషులు చేస్తారా అని అడుగుతున్నా. అదే నీ బాబుగాడు ఆస్తా? ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వం చేత నడపబడాలి, ప్రభుత్వం చేత నిర్మించబడాలి. నువ్వెవడో చేయడానికి, నువ్వెవడో వసూలు చేయడానికి నీకే అధికారం ఉంది? చట్టాన్ని నీ చేతిలో గట్ట తీసుకోగలుగుతావు? చట్టాన్ని నీ చేతుల్లో తీసుకెళ్లేటువంటి హక్కు నీకు ఎక్కడిది? నీకేమైనా రాజ్యాంగం కల్పిస్తే చెప్పు. ఎమ్మెల్యేలకి చంద్రబాబు గారు ఏమైనా కల్పించారు మీకు? ఇదేనా సుపరిపాలన? మేమేమన్నాం, దీనికి ఒక వ్యవస్థ ఉంది, దీనికి మార్కెటింగ్ యాక్ట్ శాఖ ఉంది, అగ్రికల్చర్ మార్కెట్ డిపార్ట్మెంట్ ఉంది, నిర్వహిస్తారు. అర్హులైన రైతులకు అందరికి ఇస్తారు, వినియోగదారులకు సరసమైన ధరలు ఇస్తారు. చక్కగా నీట్గా ఎన్ని రైతు బజార్లు నిర్వహించబడతలా? ఇక్కడ ఎన్ని నిర్వహించబడతలా? ఇదే కంకిపాడులో మరి ఏఎంసీ ద్వారా నిర్వహించబడుతుంది. మరి అక్కడ నువ్వు ఎందుకు చేయలేకపోయావు? వియ్యూరులో నిర్వహించబడుతుంది. ఓన్లీ తాడిగడప మున్సిపాలిటీలో మాత్రమే నువ్వు ఎందుకు చేస్తున్నావు దందా? నువ్వు కూడా చేయాలి కదా. ఇది ముమ్మాటికి దోచుకో, దాచుకో, పంచుకో స్కీమ్ కింద నిర్వహించబడుతుంది.